హలో, నా ప్రియమైన శ్రోతలందరికీ నమస్సుమాంజలి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. ఈరోజు నేను వ్రాసిన కథ విరుచుకున్న రెక్కలు, రచన శ్రీహరికృష్ణ. ఇంకా కథలోకి వెళ్తే, ఓ రోజు సార్ పాల ప్యాకెట్ తీసుకొచ్చా, 1 గంట అయిన తర్వాత ఇడ్లీ తీసుకొచ్చి ఇస్తా సార్. మొన్న మీరు ఇచ్చిన 215 రూపాయలు మిగిలాయి, ఇదిగోండి నేను చేసిన ఖర్చు అంటే ఒక చీటీ ఇచ్చాడు. ఇడ్లీలు తేవడానికి పైసలు సరిపోవు సార్ అని చెబుతున్నాడు వాచ్మెన్ వెంకటేష్తో. నాకు తెలుసులేరా, నేను లెక్కలు రాసుకుంటా, ఉండు అంటూ లోపలికి వెళ్ళి ఓ 500 రూపాయలు తీసుకొచ్చి వెంకటేష్కి ఇచ్చాడు నీలకంఠం. తొందరగా తేరా, రాత్రి కూడా ఏమీ తినకుండా పడుకున్నా, పొద్దుటే ఆకలిస్తుంది అంటున్న నీలకంఠంతో, సార్ ఈరోజు చాలా పని ఉంది సార్. పావురాయలు అపార్ట్మెంట్ లోపలికి బాగా వచ్చేసాయి, కారిడార్లో అన్నీ గలీజ్ చేస్తున్నాయి, కంపు కొడుతుంది. తెగిపోయిన పావురాయల నెట్లన్నీ తీసి కొత్త వేస్తున్నారు. లోపల ఉన్న పావురాయలన్నింటినీ బయటికి తోలాలి. చాలా పని ఉంది సార్ ఇవాళ. ఓ 2 గంటల తర్వాత వీలు చూసుకుని ఇడ్లీ తెస్తా సార్. సారీ సార్ అంటూ వెళ్ళిపోయాడు వెంకటేష్. సర్లే, ఏ ఉప్మానో చేసుకుంటాలే ఈ పూటకి, నీ పని నువ్వు చూసుకోపో అని చెప్పాడు నీలకంఠం. ఈ సంఘటన జరిగి 2 నెలలైంది. పొద్దుటే లేచి కాఫీ తాగి బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న నీలకంఠం చూపు గుర్రుమంటున్న ఒకే ఒక పావురం మీద పడింది. ఎలా తప్పించుకుందో ఏమో, అదొక్కటే మిగిలింది అపార్ట్మెంట్లో. ఆ రోజు ఉన్న పావురాలన్నిటినీ తోలడానికి కనీసం 10 మంది నానా అవస్థలు పడ్డారు. అటు తోలితే ఇటు తోలితే కింది ఫ్లోర్లోకి కొన్ని, పై ఫ్లోర్లోకి కొన్ని ఎగిరి నానా అవస్థలు పెట్టాయి అందరు. నేను 3 గంటలు కష్టపడి ఎలాగైతేనేమి అన్నిటినీ తోలేసాం అని ఓ పని మొదలెట్టి నెట్టు కట్టేసి వెళ్ళిపోయారా పనివాళ్ళు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే సమయానికి ఎక్కడ దాకుందో ఏమో మళ్ళీ దర్శనమిచ్చింది ఈ పావురం. ఆ ఉన్న ఒక్క పావురం బయటకు పోలేదు. తినడానికి ఏముంటుంది పాపం దానికి అని జాలిపడి రోజు దానికి గోధుమలు, పెసలు, బియ్యం కొని దానికి వేస్తాడు నీలకంఠం. దీని సంసారం బయట నుండి నెట్లోకి చూసేది. 2 పిల్లలు అనుకుంటా, మొత్తం 3 బయట నుండి దిగాలుగా దీని వంక చూడటం. ఇది కూడా ఎగురుకుంటూ నెట్ వైపు వెళ్ళి బయటికి పోయే మార్గం లేక ఎగిరి అలసిపోయి ఏ గోడ మీదో కిటికీల ముందుండే చిన్న స్థలంలో అలసిపోయి కూర్చునేది. కొన్నాళ్ళకి అవి రావడం మానేశాయి. బహుశా వాటి దారి అవి చూసుకున్నాయో ఏమో అని ఆలోచిస్తున్న నీలకంఠానికి ఆ పావురంలాగే నా బతుకు అయిపోయింది. ఆ రోజు పావురాలన్నీ తరుగుతుంటే రెక్కల్లో బలం ఉంది కదా అని అటు నుంచి ఇటు తిరిగి తప్పించుకోగలిగిందే కానీ తన వాళ్ళందరినీ దూరం చేసుకుంది. తనలాగే అనుకుంటున్న నీలకంఠానికి 30 సంవత్సరాల క్రితం నాటి గతం కళ్ళ ముందు కనపడింది. నానా నీలకంఠ, నేనేటితో నీ MBA పట్టపుచ్చుకున్నావు, బీటెక్ ఆటోమొబైల్తో పాటు ఈ డిగ్రీ కూడా వచ్చింది, కంగ్రాట్స్. నీ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి నాన్న అని అడుగుతున్న సుబ్బరామయ్య మాటలకి, నాన్న నాకు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలంది నాన్న. సొంత వ్యాపారమా? మరి పెట్టుబడి ఎక్కడిదిరా? నువ్వే ఓ దారి చూడు నాన్న. నా వల్ల కాదురా, నా ఆస్తి అంతా నీ చదువులకి, నీ ఇద్దరెక్కల పెళ్ళిళ్ళకి ఖర్చు అయిపోయింది. ఇంకా నా వల్ల కాదు. కానీ ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వు, నాకు కూడా కొద్దిగా ఆసరాగా ఉంటుంది కదా. సారీ నాన్న, నాకు ఉద్యోగం చేయాలని లేదు. బిజినెస్ పెట్టి సొంతంగా సంపాదించుకుంటూ 10 మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని నా ఎయిమ్ అన్నా. ప్లీజ్ నాన్న, ఎట్టాగొట్ల చూడు నాన్న అన్నాడు. నీ ఎయిమ్ బాగానే ఉందిరా, కానీ వ్యాపారం పెట్టడం అంటే మాటలు కాదుగా. ఎంత లేదన్నా 25 లక్షల నుండి 30 లక్షల దాకా అవుతుందేమో. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇల్లు అమ్మితే 10 లక్షల దాకా వస్తుందేమో. నాకు తెలిసి ఒకటే మార్గం ఉందిరా, నీ పెళ్లి చేస్తే ఆ వచ్చే కట్నంతో నీ బిజినెస్ ప్రారంభించవచ్చు. నీ మేనత్త కూతురు వసుంధరని నీకిద్దామని
మా చెల్లి మా బావగారికి ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళేమో బాగా డబ్బున్నవాళ్ళు. పైగా వసుంధర ఒక్కతే కూతురు. పెళ్ళే? ఇప్పుడే పెళ్ళేమిటి నాన్న, బిజినెస్ పెట్టి కొంచెం సంపాదించిన తర్వాత నేను చేసుకోవచ్చు. పైగా వసుంధర చాలా నల్లగా కూడా ఉంటుంది, ఏమీ బాగుండదు. రంభని పెళ్లి చేసుకోవద్దని ఎప్పుడు అనుకోకూడదురా. పెళ్లి చేసుకున్న అమ్మాయిలోనే రంభని చూసుకుంటే ఆ సంసారం చాలా సుఖంగా ఉంటుంది. నువ్వు బిజినెస్ గురించి చెప్పావు, నేను నీకు తెలిసిన సలహా ఇచ్చా, తర్వాత నీ ఇష్టం అన్నాడు సుబ్రహ్మయ్య. వసుంధరతో నీలకంఠం పెళ్లి జరిగింది. వ్యాపారం పెట్టి బాగా సంపాదించి 2 కవలలకి జన్మనిచ్చి 9 సంవత్సరాలైంది. వ్యాపారం అభివృద్ధి చెందడంతో ఆదాయంతో పాటు అహంభావం, గర్వం, దర్పం, పొగరు అన్నీ కూడా అతని జీవితంలోకి ప్రవేశించాయి. ఎప్పుడు చూసినా టూర్లు. నెలలో ఓ 2 రోజులు 3 రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉండేవాడు. పెళ్ళాం పిల్లల మీద కంటే డబ్బు మీదే ప్రేమ ఎక్కువైంది. అంతే, సంసారాల్లో గొడవలు, కొట్లాటలు. ఓ రోజు పిల్లలు స్కూల్లో పేరెంట్స్ డే సందర్భంగా రేపు 4 గంటలకల్లా మీ పేరెంట్స్తో పాటు ఈ స్కూల్కి రావాలి అని టీచర్ చెప్తుంటే, టీచర్ మా నాన్న నెలలో 2 రోజులే ఇంటికి వస్తారు, ఎప్పుడూ టూర్లు, ఆ ఉన్న 2 డేస్లో టిఫిన్ తిని బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రి మేము నిద్రపోయిన తర్వాత వస్తారు. మా డాడీని మేము చూసి 2 months అయింది టీచర్ అన్నాడు బాబు. మా అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, అమ్మ నాన్నలు రాలేరు టీచర్ అన్నారు హర్ష, హారికలు. దాంతో ఆ టీచర్ నీలకంఠానికి ఫోన్ చేయడం, నీలకంఠం కోపంగా ఇంటికి రావడం, నా పరువు గంగలో కలుపుతున్నారు అని ఆ రోజు పిల్లలని కూడా చూడకుండా బెట్లతో కొట్టిన దెబ్బలు వారి వీపు మీద చూసి ఆఫీసు నుండి వచ్చిన వసుంధరని తలడిపోయింది. అంతే, అంతవరకు ఎంతో సహనంగా ఉన్న వసుంధర సహనం కోల్పోయి భర్తతో గొడవకి దిగింది. పిల్లలు అనుకున్నారా, గొడ్లు అనుకున్నారా అలా కొట్టారు? లేకపోతే నా పరువంతా తీసుకుంటే చూస్తూ ఊరుకోమంటావా? నిజమే కదా వాళ్ళు చెప్పింది. ఎన్నాళ్ళు ఉంటున్నారు మీరు ఇంట్లో? ఎప్పుడు చూసినా వ్యాపారం అంటూ ఊళ్ళంతా తిరుగుతూ ఉంటారు. ఇంట్లో పెళ్ళం బిడ్డలు ఉన్నారన్న సంగతి గుర్తుండదు అయ్యగారికి. సంపాదించకపోతే మీ నాన్న ఏమైనా ఇస్తాడా? ఆయన ఇచ్చిన కట్నంతోనే ఈ ఆటోమొబైల్ వ్యాపారం పెట్టింది తమరు. మరే నీలాంటి దివ్యమొహాన్ని వదులుచుకోవడానికి ఆ కట్నం ఇచ్చి నిన్ను వదులుచుకొని నా కంట కట్టాడు మీ నాన్న. అంటే అది ఆ డబ్బు నా మూలంగానే మీకు వచ్చిన డబ్బు. ఆ డబ్బుతోనే సంపాదించుకుని తమరికి గర్వం, పొగరు బాగా ఎక్కాయి. ఈ గర్వం ఒక్కటి చాలు మనిషి సంకనాగిపోవటానికి అని అంటున్న వసుంధరతో, అంటే నేను సంకనాగిపోవాలన్న నీ ఉద్దేశం అంటూ చేయి చేసుకున్నాడు నీలకంఠం. ఎదుటి వాళ్ళు మౌనంగా ఉంటే చేతకాక కాదు, మీరు చేసిన పని నేను చేస్తే మీకు నాకు తేడా ఏమిటి? ఏంటే దబాయిస్తున్నావు? నువ్వేమీ చేయలేవు, ఏం చేసుకుంటావో చేసుకో పో అంటూ గదిలోకి వెళ్ళబోతున్న నీలకంఠంతో, నేనేం చేస్తాను, చేయగలను, రేపు చూపిస్తాను అంటూ పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దుకొని పిల్లలతో సహా ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆ రాత్రికి రాత్రే. దీని పర్యవసానం విడాకులు వచ్చాయి ఇద్దరికీ. బంధువులు, తల్లిదండ్రుల దృష్టిలో నేను వెధవగా మారిపోయా, ఒంటరి వాడిని అయిపోయా. అంత మంచి భార్య వదులుకున్నందుకు నన్ను తిట్టని వాళ్ళు లేరు. ఆ దెబ్బతో వ్యాపారాన్ని పట్టించుకోవడం మానేశా. పార్ట్నర్స్ మోసం చేసి వెళ్ళిపోయారు. ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చెల్లక ఇల్లు అమ్ముకొని ఈ ఊరిచ్చి ఈ అపార్ట్మెంట్లో దిగాను. కోపాన్ని ఉప్పులా వాడాలి, ఎక్కువైతే తినలేదు, తక్కువైతే రుచి ఉండదు. నా జీవితంలో కోపాన్ని ఎక్కువగానే వాడా, అందుకే నా జీవితం సర్వనాశనం అయింది. కనిపించిన పావురం ఫ్యామిలీ లాగా తల్లి పావురం దాని పిల్లలు ఎక్కడికి పోయాయో లేక వేరే మగ పావురంతో జత కట్టిందో ఏమో అని అనుకుంటున్న అతనికి వసుంధర, హర్ష, హారికలు ఎటుపోయారు, ఎక్కడున్నారు అని ఆలోచిస్తున్నాడు. ఓ రోజు వసుంధర ఫ్రెండ్ ఇంటికి వచ్చింది. ఆవిడతో వసుంధర మాట్లాడుతున్నప్పుడు మధ్యలో తన టాపిక్ వచ్చింది.
మొత్తం అంతా విన్నా. వసుంధర తన స్నేహితురాలతో అంటుంది, ఒసేయ్ రమా, మనకి మనం చేసుకునే మోసం ఏమిటో తెలుసా? మనం నమ్మిన వాళ్ళు సరిగ్గా లేరని తెలిసినా ఎప్పటికైనా ఏ రోజుకైనా మారకపోతారా అని అనుకుంటాం. అదే మనం చేసే పెద్ద తప్పు. నా విషయంలో అదే అయింది. పూర్తిగా మోసపోయా. ఆయన నన్ను చేసుకుంది మా నాన్న ఇచ్చే డబ్బుల కోసమే అని తెలిసి చాలా బాధపడ్డా. ఎప్పటికైనా నన్ను నా పిల్లల్ని రోడ్డును పడేస్తాడనే ఈ ఉద్యోగానికి అప్లై చేశాను. లక్కీగా మంచి కంపెనీలోనే నాకు ఉద్యోగం వచ్చింది. చదువుకున్న బీటెక్ ఉపయోగపడింది. అలాంటి పరిస్థితి వస్తే నా పిల్లల్ని పోషించుకోగలనే ధైర్యం వచ్చింది అంది. ఒసేయ్ రమ్మ, మనసు కళ్ళకి ఏమని చెప్తుందో తెలుసా? మీరు ఎక్కువగా ఏడవకండి, మీరు ఏడిస్తే నాకు చాలా బాధ ఇస్తుంది అంటే ఆ కళ్ళు మనసుతో ఏం జవాబిచ్చిందో తెలుసా? నువ్వు ఎక్కువగా ఎవరితోనూ బంధాలు పెంచుకోకు, ఆ బంధం తెగిపోతే మాకు బాధేస్తుంది, అందుకే వద్దన్న మేము ఏడుస్తాం అన్నాయి. ప్రస్తుతం నా పరిస్థితి అంతే అంది వసుంధర. నీకు చెప్పేంత దాని కాదు కానీ వసు, ఏది ఎలా అయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అదుంటే మళ్ళీ అన్నీ సమకూర్చుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది రమ. ఆ ఆత్మవిశ్వాసంతో అది పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఒక్కరు లేనంత మాత్రాన జీవితం సరిపోతుందా, కాలం మారిపోతుందా అని అనుకునేవాడిని. కానీ ఎంతమంది ఉన్నా పక్కన ఆ ఒక్కరు లేకపోతే, అదే ఆ జీవిత భాగస్వామ్యం లేకపోతే లేని లోటు ఎవ్వరూ తీర్చలేరని తెలుసుకున్నా. ఆ మగపౌరం తన రెక్కల బలంతో తన దారి చాలని చూసుకుందే కానీ తన సంసారాన్ని పట్టించుకోనట్టే నేను నా డబ్బు బలంతో పొగరుతో నా సంసారాన్ని దూరం చేసుకున్నాను. అటు ఆ పావురం తన రెక్కల్ని తనే నరుక్కుంటే నేను నా రెక్కల్ని తుంచేసుకున్నా. అంతే, నాలాంటి వారికి ఇలా కావాల్సిందే అని ఆలోచిస్తున్న నీలకంఠం, సార్ పనంతా అయిపోయింది, ఇడ్లీ తీసుకురానా సార్ అంటున్న వెంకటేష్ మాటలకి ఈ లోకంలో పడ్డాడు. ఇదండి కదా, జీవితంలో భార్య బిడ్డలు దూరం అయితే ఆ బాధ వర్ణించలేనిది. అందుకే ఓ చిన్న ప్రయత్నంగా ప్రతి మనిషికి సంసారం అవసరం అనే ఉద్దేశంతో ఈ చిన్న కథ రాశా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.